సన్నిధికి రావడాన్ని నేను భాగ్యంగా లెక్కిస్తాను, సంతోషంగా లెక్కిస్తాను. Good to see all of you here again. మరలా మీరందరూ ఇక్కడికి చేరి రావడాన్ని నేను చూడడాన్ని It's okay. Now this evening we are going to talk about the judgment of the church. సంఘమునకు ఉన్న తీర్పుల గురించి సాయంకాలం వేళ మనము ధ్యానం చేయబోతున్నాం. That's a future event. అది జరగబోయే సంఘటన. This morning we discussed about the judgments of the past and present. ఉదయకాలం వేళ భూత కాలంలో అలాగే వర్తమాన కాలంలో ఉండే తీర్పుల గురించి మనం ధ్యానం చేసాం. The Lord Jesus Christ was judged for our sake. మన కొరకు క్రీస్తు ఆయన తీర్పు చేయబడ్డాడు. That was the past. అది జరిగిపోయింది. Now two kinds of judgments are going on now. ఇప్పుడు రెండు రకాలైనటువంటి తీర్పులు ప్రస్తుత కాలం జరుగుతూ ఉన్నాయి. The judgment of God on the believers, విశ్వాసుల పైన తండ్రి అయిన దేవుని శిక్ష, in order to discipline his people. తన పిల్లలను క్రమశిక్షణ చేయడానికి. And the second judgment is self judgment. రెండవది విశ్వాసి తనను తాను పరీక్ష చేసుకోవడం. How important it is for every child of God to examine himself. ప్రతి వాడు దేవుని పిల్లలమైన మనమందరం ఒక వ్యక్తి తనను తాను పరీక్ష చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనది. Now onwards we are going to talk about future judgments. ఇప్పటి నుండి మనము భవిష్యత్ కాలంలో జరగబోయే తీర్పులను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. We thank God for he has revealed his mind through the scripture. దేవుడు తన మనస్సును ఆయన లేఖనాల ద్వారా ఆయన బహిర్గతం చేసినందుకు ప్రభుకి స్తోత్రాలు. Otherwise who would understand what's going to happen in future? అలా కాకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు అర్థం చేసుకోగలరు? God has placed his mind in the scriptures. దేవుని మనస్సు లేఖనాల్లో ఉంచబడింది. And we thank God for the gift of the Holy Spirit who leads us into all truth. లేఖనాల్లో ఉంచబడిన ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన తన పరిశుద్ధాత్మను బట్టి ప్రభుకి స్తోత్రాలు. As the Lord Jesus Christ has mentioned about the Holy Spirit that would come upon the children of God, John's Gospel. ప్రభు యోహాను సువార్తలో తన పిల్లల మీదకి దిగి వచ్చే పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పారు. And he said, when he shall come, he will teach you the things to come. ఆ ప్రభు పరిశుద్ధాత్మను గురించి చెప్తూ ఆయన జరగబోయే సంగతులు మీకు బోధించును అని అన్నాడు. Things to come. రాబోయే సంగతులు ఆయన మీకు బోధిస్తాడు. And those are the words they talk about eschatology. అవన్నీ కూడా రాబోయే సంగతులు ఎస్కెటాలజీ అంటారు. The future events. రాబోయే జరగబోయే సంగతులు అవన్నీ. And we thank God that the Holy Spirit leads us it give us the light of the things to come. రాబోయే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. There are 5 judgments to come. రాబోయే తీర్పులు 5 ఉన్నాయి. We will go through all these judgments one after the other in every session. 5 కూడా ఒక సెషన్ తర్వాత మరొకటి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేయబోతున్నాం. Now the first of the 5 judgments would be the judgment of the church, rather the believers. ఈ 5లో మొదటిదిగా విశ్వాసులకు ఉండే తీర్పును మనం చూస్తాం. As far as our past life is concerned, the Lord has forgiven all that we have done. మన గత జీవితాన్ని మనం ఒకసారి పరిగణలోనికి తీసుకుంటే వాటినన్నిటిని ప్రభు ఆయన క్షమించాడు. And we need to give an account to God of the things we have done while living in this body. ఈ లోకములో ఈ శరీరములో మనం జీవిస్తూ ఉండగా మనము చేసిన క్రియలను బట్టి ప్రభుకి లెక్క ఒప్పగించాలి. Let's read a couple of verses. కొన్ని వచనాలు మనం ఇప్పుడు చదువుతాము. Luke's Gospel chapter 16. 16వ అధ్యాయం లూకా సువార్త.
verse 2. రెండవ వచనం లూకా సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. Now a rich man who is the master is asking his steward to give an account. ఒక ధనవంతుడు గృహ నిర్వాహకుణ్ణి లెక్క అడుగుతూ ఉన్నాడు. And he called him and said unto him, ఆ గృహ నిర్వాహకుని పిలిచి ఇలా అన్నాడు, how is it that I hear this of thee? నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? Look at that. ఆ మాట మీరు చూడండి. Look at that question. ఆ ప్రశ్నని మీరు చూడండి. How is it that I hear of thee? నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? It was a parable given by the Lord Jesus ఇది Christ. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన ఉపమానము. The rich man called his steward. ధనవంతుడు ఆ గృహ నిర్వాహకుడిని పిలిచాడు. What I am hearing about you? నీ గురించి నేను వింటున్న ఈ మాట ఏమిటి? What is it? ఏంటిది? Now, if the Lord asks the same question today, ఇదే ప్రశ్న ప్రభు మనల్ని అడిగితే, Mr. Babu, what do I hear of you? బాబు నీ గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అంటే, Our hearts will be broken, isn't it? గుండెలు పగిలిపోతాయి కదా. He's not asking now. ఆయన అడగటం లేదు ఇప్పుడు. He's watching. ఆయన చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. Everything is recorded. ప్రతిదీ కూడా నమోదు చేయబడుతుంది. Here he heard of the steward. ఆయన తన గృహ నిర్వాహకుడి గురించి విన్నాడు. What all he is doing. ఆయన ఏమేం చేస్తూ ఉన్నాడో వింటూ ఉన్నాడు. But now the Lord Jesus Christ is watching every believer. What is he doing? ప్రతి విశ్వాసి ఏమేం చేస్తూ ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గమనిస్తూ ఉన్నాడు. Now what is the second sentence? రెండవ మాట ఏమిటి? Give an account of thy stewardship. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. For thou mayst be no longer steward. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని చెప్పాను. Judgment is passed. ఆ తీర్పు ప్రకటించబడిపోయింది. I have kept you as a steward. నేనేమో నిన్ను గృహ నిర్వాహకుడిగా ఉంచాను. I have given some of the things into your custody. నీ చేతిలోనికి కొన్ని సంగతులు అప్పగించాను. But you have mismanaged. నేను నీకు అప్పగించిన వాటిని నీవు అక్రమంగా వాటిని వాడావు. You have usurped the authority I have delegated to you. నేను నీకు అప్పగించిన ఆ బాధ్యత నీవు సరిగా నిర్వర్తించలేదు. Give me your account. చెప్పు, నీ లెక్క ఇప్పుడు చెప్పు. You are no more going to be a steward. ఇక నీవు ఎన్నటికి నీ గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదు అన్నాడు. Now come to 1 Corinthians కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక chapter 4. 4వ అధ్యాయం 1 and 2 verses. 1-2 వచనాలు. Let a man so account of us as of the ministers of Christ and stewards of the mysteries of God. Moreover, it is required in stewards that a man be found faithful. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడైయుండుట అవశ్యము. The Lord Jesus Christ has entrusted certain responsibilities to every child of God. క్రీస్తు ప్రభువారు దేవుని పిల్లలమైన మన అందరికీ ఆయన బాధ్యత అప్పగించాడు. He is a steward. ఆయన తోటి పనివాడు. He is a steward. గృహ నిర్వాహకుడు. He is a steward of his life. ఆయన తన జీవితంలో గృహ నిర్వాహకుడు. He is a steward of his family. కుటుంబ విషయంలో బాధ్యత అప్పగింపబడిన గృహ He నిర్వాహకుడు. is a steward in the assembly. సంఘములో బాధ్యత అప్పగించబడింది. The Lord has entrusted certain responsibilities to every believer. ప్రతి విశ్వాసికి వారి వారి పరిధిని బట్టి ఆయన కొన్ని బాధ్యతలు అప్పగించాడు. What is expected of him? ఆయన దేనిని ఎదురు చూస్తాడు? That he should bring forth the mysteries of God. దేన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే దేవుని మర్మముల విషయాలను. That's the reason why we are called stewards. అందుకనే మనము గృహ నిర్వాహకులము అని పిలువబడుతున్నాం. We need to bring forth the mysteries of God. దేవుని మర్మాలను బయటకు తీసుకుని వచ్చేవాడు. What does it mean to say? దాని అర్థం ఏమిటి? Paul writing to Ephesian church said like this. సంఘం ఎఫెసు సంఘానికి పౌలు రాస్తూ ఇలా అన్నాడు. Come to chapter 3. 3వ అధ్యాయానికి రండి. Verse 10. 3:10.
8-11 వచనాలు కలిసి ఉన్నాయి. What was the intention in planting the church, establishing the church? సంఘమును స్థాపించడంలో ఆయనకున్న ఉద్దేశం ఏమిటి? To the intent that now unto the principalities, powers in heavenly places might be known by the church the manifold wisdom of God. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి we are here to manifest the manifold wisdom of God. ఏదైతే ఆయన ప్రజలకు తెలియచేయాలని అనుకున్నాడో దాన్ని తెలియచేసే జ్ఞానం ఆయన మనకు అప్పగించాడు. As a steward, we are expected to bring forth the mysteries of God. ఒక గృహ నిర్వాహకునిగా దేవుని మర్మాలను తీసుకుని వచ్చే వాడిగా ఆయన గృహ నిర్వాహకులను ఎదురు చూస్తున్నాడు. That is the wisdom of God. అదే దేవుని యొక్క జ్ఞానమైనది. So if we fail to discharge our responsibilities, మనకు అప్పగింపబడిన బాధ్యతల్లో మనం అపనమ్మకంగా ఉంటే, now he is not asking us give an account. ఇప్పుడేమి నీ లెక్క అప్ప చెప్పాలి, ఇప్పుడేం అడగటం లేదు ఆయన. Time is coming. ఒకనొక సమయం రాబోతా ఉంది. Give your account. నీ లెక్క అప్పగించు. So the first judgment, the future judgment would be the judgment of the believers. రాబోయే తీర్పుల్లో మొదటి తీర్పు దేవుని పిల్లలపై ఉండే తీర్పు. Immediately after the rapture, we know that two important events will take place. సంఘము ఎత్తబడిన వెంటనే మనకు తెలుసు రెండు ప్రాముఖ్యమైన సంగతులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. What are they? ఏంటవి? First one is మొదటిది answer. We know that. మనకు తెలుసు, చెప్పండి. What is that? First event, మొదటి అంశం the judgment. తీర్పు. The second event, రెండవది marriage. వివాహం. Marriage of the Lamb. గొర్రె పిల్ల వివాహోత్సవం. Immediately after the rapture, these two events will take place. సంఘము భూమి మీద నుండి ఎత్తబడిన వెంటనే ఈ రెండు జరుగుతాయి. The first thing would be the judgment. రెండింటిలో మొదటిది తీర్పు జరుగుతుంది. The rapture may take place at any time. సంఘము ఎత్తబడుట అనేది ఏ సమయంలోనైనా జరగవచ్చు. It may take place right now. ఇప్పుడే జరగవచ్చు. It may take place in the night. ఈ రాత్రి వేళనైనా జరగవచ్చు. We do not know. There is no certain time given in the scripture. లేఖనాల్లో పలానా సమయంలో జరుగుతుంది అనేది ఎక్కడ ఇవ్వబడలేదు, మనకు తెలియదు. Only we have the telegraphic message. మనకి టెలిగ్రాఫిక్ సందేశం మాత్రం వస్తుంది, అకస్మాత్తు సందేశం. I'll come quickly. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. How quickly that is, ఎంత త్వరగా అది అంటే we do not know. మనకు తెలియదు. At any time. ఏ సమయమైనా. So the telegraphic message should keep every child of God prepared. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ టెలిగ్రాఫిక్ సందేశం ద్వారా అతడు సిద్ధపడి ఉండాల్సిందే. I always give an illustration like this. నేను ప్రతిసారి ఒక వివరణ ఇస్తాను. Now these days we are very much organized in everything. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంతో క్రమంగా జరుగుతూ ఉన్నారు. Yes, we need to be organized. మనం చక్కగా ప్రతిదీ చక్కబెట్టాలి. We need to maintain time and timetable and everything. సమయాన్ని, సమయ పాలనను మనం మెయింటైన్ చేయాలి. My preaching schedules are planned very well ahead. నా ప్రసంగ సమయాలన్నీ ముందుగానే చక్కగా అవి ప్రణాళిక చేయబడతాయి. And my family knows very well at what time and what day, by what train or flight he is going. నేను ఏ సమయానికి, ఏ బండికి, ఏ రోజున ఎక్కడికి వెళ్తానో నా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. And they know it when he will come back. నేను మరలా వెనక్కి ఎప్పుడు వస్తానో కూడా మనకు తెలుసు. But for instance, if I am not organized, ఒకవేళ నేను సరిగా వీటినన్నిటిని ప్లాన్ చేసుకోకపోతే and say a telegram, I'll come quickly. నేను త్వరగా వస్తాను అని ఒక టెలిగ్రామ్ ఇస్తే that will keep them ready every day. ఆ కుటుంబాన్ని ప్రతిరోజు నేను ఎప్పుడు వస్తానో అన్నట్టుగా వాళ్ళు ప్రతిరోజు సిద్ధపడి ఉంటారు. The moment a bell is rung, ఎప్పుడైతే ఆ బెల్ మోగించబడుతుందో they may say, Dad has come. నాన్నగారు వచ్చారు అని చెప్పాలి. That keeps them ready all the time. అలాంటి సందేశం వారిని ఎప్పుడు సిద్ధంగా ఉంచుతుంది.
ఉంది. That is the telegraphic message we have. ఇక్కడ మనకున్నటువంటి టెలిగ్రాఫిక్ సందేశం ఇదే. But now we have given our own idea to that word, how quick he will come. త్వరగా వస్తున్నాడు అనే దానికి మనం కొన్ని భావాలు చెప్తూ ఉన్నాం. Our own interpretation is, మన సొంత మా అర్థాలు ఏంటి అంటే, he said in 2000 years ago he will come quickly. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు త్వరగా వస్తాను అని. How quick is that? అది ఎంత త్వరగా అంటే It has prolonged up to 2000 years. 2000 సంవత్సరాల వరకు పొడిగించబడింది. It may prolong for few more years. మరికొన్ని సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. అంత త్వరగా వస్తున్నాడు అనే మాటకి. Therefore we are very much relaxed. అందుకని మనం చాలా రిలాక్స్ గా ఉంటూ ఉన్న విశ్వాస జీవితంలో. We are very much relaxed. చాలా రిలాక్స్ గా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. Charles Spurgeon has said like this. చార్లెస్ స్పర్జన్ గారు ఇలా చెప్పారు. I'll read out that quotation. నేను మీకోసం దాన్ని ఆ కొటేషన్ ని చదువుతాను. Very lovely quotation. You may write it down. ఎంతో ఇష్టమైన కొటేషన్ అని మీరు రాసుకోవచ్చు. With the view, that is, of the judgment. ఆ తీర్పును అది దృష్టిలో ఉంచుకుని ఈ కొటేషన్ ఉంటుంది. With the view of judgment, ఆ తీర్పు దృష్టిలో we cannot trifle or to sin. పాపం చేయడానికి ఏ మాత్రం కూడా బెసకము. Every day ప్రతిరోజు should be viewed in the light of the last day. ఆఖరి దినపు వెలుగులో ప్రతిరోజు జీవించాలి. I'll read it out again. మళ్ళా వీటిని నేను చదువుతాను. With this view of judgment, తీర్పును దృష్టిలో ఉంచుకొని we cannot sin. పాపము చేయము. Every day should be viewed in the light of the last day. మన జీవితంలో ప్రభు మనకిచ్చిన ప్రతి రోజును కూడా అది దేవుడిచ్చే ఆఖరి రోజుగా భావించి మన జీవితాన్ని కొనసాగించాలి. When I have committed my life for the full-time ministry, నేను నా జీవితాన్ని సంపూర్ణమైన సేవకు నేను సమర్పించినప్పుడు Brother George Dawson said one word to me. దేవుని సేవకులు జార్జ్ డాసన్ గారు ఒక మాట నాకు చెప్పారు. That was in 86. 86లో ఇది. It was printed in my mind. ఇది నా మనసులో ముద్రించబడింది. He said like this. ఆయన ఇలా అన్నాడు, Babu, live the life as if you know the Lord is coming today. ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అన్నట్టుగా నీ జీవితానికి విడిచిపెట్టే. That's very much similar to what Spurgeon has said. స్పర్జన్ గారు ఏమైతే చెప్పాడో దానికి చాలా దగ్గరగా ఈ వచనం So ఉంటుంది. let's not relax. దయచేసి ఎవరు కూడా విరామంగా ఉండవద్దు. Let's not relax. విరామంగా ఉండవద్దు. Live the life as if we know the Lord is coming today. ప్రభు ఈ రోజే వచ్చేస్తున్నాడు అన్నట్టుగా ఈ రోజు మనం గడపాలి. Immediately after the rapture, the church will have to stand in front of the judgment seat of Christ. ఈ లోకంలో నుండి సంఘము ఎత్తబడిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం ప్రత్యక్షం కావాలి. What it is called, the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం అంటే ఏమిటి? This is the place where the believers are brought into judgment. క్రీస్తు న్యాయపీఠము అంటే విశ్వాసులైన వారందరూ తీర్పు చేయబడే చోటికి వచ్చుట. Every child of God దేవుని పిల్లలైన వారందరూ will be brought into this seat. ఈ క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి తీసుకుని రాబడతారు. See the meaning of judgment seat. క్రీస్తు న్యాయపీఠము అనే దాని అర్థాన్ని మనం చూస్తాం. There are two different usages are mentioned in Greek. గ్రీకులో రెండు విభిన్నమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. One is criterion. ఒకటి క్రైటేరియన్. Criterion means క్రైటేరియన్ అంటే to judge according to an instrument. ఒక వస్తువు ద్వారా కొలమానము ద్వారా తీర్పు చేయుట. Like a BP operator is there. బీపీ ఆపరేటర్ ఉందనుకోండి. So they measure the BP. బీపీ అది కొలుస్తుంది ఎంత బీపీ ఉందో. Criterion means to judge the blood pressure of the patient. క్రైటేరియన్ అంటే ఒక వ్యక్తి బీపీని కొలిచినట్లుగా. The other important usage is మరొక ప్రాముఖ్యమైన పదం ఏమిటి అంటే bima. బీమా. That is
again in Greek. అది కూడా గ్రీక్ లోనే బీమా. What it speaks about? అది దేని గురించి చెప్తుంది? It speaks about an elevated seat, హెచ్చింపబడినటువంటి ఒక ఉన్నతమైన with సింహాసనం, honor and authority, ఒక గొప్ప మహిమతోటి అధికారముతోటి, where subjects will stand in front of the authority. ఆ హెచ్చింపబడిన సింహాసనం ఎదుట సభికులు అందరూ కూడా నిలవబడి ఉన్నారు. Where the judge will reward his subjects. అక్కడ ఆ నీతి గల న్యాయాధిపతి ఆయన వారికి ఆ బహుమతులు ఇస్తూ ఉన్నాడు. Now come to Romans chapter 14, రోమా పత్రిక 14వ అధ్యాయం, verse 10. రోమా పత్రిక 14:10. But why dost thou judge thy brother, or why dost thou set at naught thy brother? For we shall all stand before the judgment seat of Christ. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతాము. This is Bema, ఇదే బీమా అంటే, the judgment seat of Christ. ఉన్నతమైన హెచ్చింపబడిన క్రీస్తు న్యాయపీఠం ఇది. Have I given the reference for criterion? ఆ క్రైటీరియన్, Oh, sorry. Come to 1 Corinthians క్రైటీరియన్ అనే దానికి మీరు ఒక రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక chapter 6. 6వ అధ్యాయం, క్రైటీరియన్ కి రిఫరెన్స్. Chapter 6, 2 and 3 verses. 2-3 వచనాలు. Do ye not know that the saints shall judge the world? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? Verse 3. Know ye not that we shall judge the angels? 3 చూడండి, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? Now this is criterion. ఇదే క్రైటీరియన్ అంటే. The Bema is mentioned in Romans 14:10. రోమా 14:10లో బీమా ప్రస్తావించబడింది. Now here the believers will judge the angels. ఇక్కడ విశ్వాసులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. That we will talk about later on. తర్వాత మనం దాన్ని చూస్తాం. We come to our topic. ఇప్పుడు మన అంశానికి వచ్చేస్తాం. Our topic is Bema, మన యొక్క అంశము బీమా, the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠము. What would be the time of Bema? క్రీస్తు న్యాయపీఠం ఏ సమయంలో ఉండబోతుంది? As I mentioned, immediately after the rapture. నేను చెప్పినట్టుగా సంఘము ఎత్తబడిన వెంటనే ఈ బీమా కనబడుతుంది. According to Luke's Gospel, chapter 14, verse 14, లూకా సువార్త 14:14 ప్రకారం rewards are associated with the resurrection. ఈ బహుమానాలన్నీ కూడా పునరుద్ధానంతోనే అవి అనుసంధానం చేయబడ్డాయి. 14:14 Luke 14. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను. Thou shalt be recompensed at the resurrection of the just. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు బహుమానం దొరుకుతుంది. The resurrection of the just is rapture. ఆ నీతిమంతుల పునరుద్ధానం అంటేనే సంఘము ఎత్తబడుట. So, resurrection of the just is followed with the rewards. నీతిమంతుల పునరుద్ధానము వెంటనే బహుమతులు వారికి ప్రత్యుపకారం చేయబడుతుంది. It means దాని అర్థం ఏమిటి? when we stand in front of the judgment seat of Christ, యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు we will be rewarded మనము మనకి బహుమతులు ఇవ్వబడతాయి. all that we have done. మనము జరిగించిన వాటి అన్నిటికీ ఫలము ఇవ్వబడుతుంది. But the just judge will judge our life. అయితే నీతిగల న్యాయాధిపతి మన జీవితానికి తీర్పు తీరుస్తాడు. Then where would be the place of Bema? ఈ బీమా ఎక్కడ ఉంటుంది? దీని చోటు ఎక్కడ? It's very difficult to define నిజానికి దీనిని అర్థం చెప్పడం చాలా కష్టం. because there is no scriptural evidence. ఎందుకంటే లేఖనాల్లో ఆధారం లేదు. Some believe that when the Lord shall descend into the air and the church is raptured, there the judgment will take place. కొంతమంది ఏమి నమ్మారంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆకాశ మండలానికి వస్తాడు, సంఘము అక్కడికి ఎత్తబడుతుంది, అక్కడ ఇది సంభవింపబోతుంది
ఉంటుంది అని చెప్పారు. There is no scriptural evidence. దానికి కూడా లేఖనాల్లో ఎక్కడా ఆధారం లేదు. And some believe మరికొంతమంది ఏమి నమ్మారు? we will meet with the Lord in the air. ప్రభువుని ఆకాశ మండలంలో మనం కలుసుకుంటాం. And the Lord will take us to heaven. అక్కడ నుండి ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. There the judgment will take place. అక్కడ ఈ క్రీస్తు న్యాయపీఠం అనేది ఉంటుంది అని చెప్పారు. Even for that there is no scripture. దానికి కూడా లేఖనాల్లో ఎలాంటి ఆధారం లేదు. Therefore we can say that the place of judgment would be somewhere in heavenlies. అందుకని మనం క్రీస్తు న్యాయపీఠం పరలోకములోనే పైన ఎక్కడో ఒక చోట ఉంటుందని మాత్రం చెప్పగలం. As I mentioned, some believe somewhere in the middle. నేను ముందుగా ప్రస్తావించినట్టుగా కొంతమంది ఏమో ఆకాశ మండలంలో అన్నారు. Some believe in heaven. కొంతమంది ఏమో పరలోకంలో అన్నారు. Let's not break our heads. మన బుర్రని బదులు కొట్టుకోవద్దు. When the Bible is silent on certain things, let us be silent. బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో అక్కడ మనం కూడా ఎలా ఉండాలి? But we know one thing. అయితే ఒక సంగతి మనకు తెలుసు. It will take place somewhere in heavenlies. పరలోకంలో ఆకాశ మండలాల్లోనే పైన ఎక్కడో ఒక చోట మాత్రం జరగబోతుంది. It can be in the air. ఆకాశంలో కావచ్చు. Or it can be in heaven. పరలోకంలోనూ కావచ్చు. But we will be in a glorified state. అయితే మనం ఆ సమయంలో మహిమపరచబడిన దేహములో ఉంటాము. We shall all look like the Lord Jesus Christ. క్రీస్తును పోలి ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటాం. And what I am saying, for that we have scriptural evidence. నేను ఏదైతే చెప్తున్నానో వాటికి లేఖన ఆధారాలు ఉన్నాయి. But the place of Bema, it is very difficult to point out at. క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉంటుంది అని చెప్పడానికి మాత్రం చాలా కష్టం అది. What Paul says writing to Thessalonians. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు ఏమన్నాడు? Chapter 4, first మొదటి పత్రిక Thessalonians, 4వ అధ్యాయం verse 17. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. We shall be ever with the Lord. సదాకాలము మనము ప్రభుతో ఉంటాము. Now we will be caught up in the clouds to meet the Lord in the air. ప్రభువుని కలుసుకోవడానికి మేఘముల మీద ఆకాశ మండలానికి ఏమో కొనిపోబడతాం. Some say mid-air, కొంతమంది మధ్యాకాశం అన్నారు. but that is unscriptural. మధ్యాకాశం అనే పదం బైబిల్లో ఎక్కడా లేదు. It's not mid-air, but we will be caught up to the air, somewhere in the air. ఆ మధ్యాకాశం అనేది బైబిల్లో లేదు. కానీ మనం అందరం కూడా మేఘముల చేత ఆకాశంలో ఒక ప్రాంతానికి మనం తీసుకుని And so పోబడబోతున్నాం. shall we ever be with the Lord. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము అన్నాడు. What did the Lord say to the disciples in John 14? యోహాను సువార్త 14లో ప్రభు శిష్యులకి ఏమని చెప్పాడు? I go to prepare mansions for you. నేను మీకోసం స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. Come again to take you that you may be with me. మీరు నాతో ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను అన్నాడు. That gives us a clue అది మనకు ఒక క్లూ ఇస్తుంది. that he will come to receive the church to the air. ఆయన ఆకాశ మండలానికి సంఘాన్ని తీసుకుని పోవడానికి ఆయన వస్తాడు. We shall be caught up. మనమేమో క్రింద నుండి మేఘముల మీద కొనిపోబడతాం. Meet the Lord in the air. అక్కడ ఆకాశ మండలంలో ప్రభువుని కలుసుకుంటాం. And he will take us back to his place. ఆయన అక్కడ నుండి 14వ అధ్యాయం ప్రకారం అక్కడ నుండి తన తండ్రి ఇంటికి తీసుకుని వెళ్తాడు. But the question is, ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, is it after the Bema or before the Bema? భీమా ముందు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడా, భీమా తర్వాత తీసుకుని వెళ్తాడా? క్రీస్తు న్యాయపీఠం There is no answer for that. దానికి కూడా ఎలాంటి సమాధానం లేదు. Anyway, we settle with this. Somewhere in the heavenlies, Bema will take place. ఇంకా ఈ ఆలోచనతో మనం ఆగుదాం. ఎక్కడైనా సరే ఆ భీమా ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. But we'll talk about the judgment seat. క్రీస్తు న్యాయపీఠం గురించి మాత్రం మనం మాట్లాడతాం. The judgment seat of Bema. భీమా క్రీస్తు న్యాయపీఠం. Now come to 2 Corinthians chapter 5. 5వ అధ్యాయం కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక. These are all familiar verses. ఈ వచనాలన్నీ మన అందరికీ సుపరిచితమైనవి. When we go through these verses, they encourage us to lead a purified life. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఈ వచనాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. Verse 10. 10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున
అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. We must all appear before the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరమును ప్రత్యక్షము కావలెను. Appear, the word appear means ప్రత్యక్ష మగుట అంటే we are going to be publicly tried. మనము బహిరంగంగా విచారణలోనికి రాబోతా ఉన్నాం. Did you get that point? అర్థమైందా ఈ మాట? Not in secrecy. ఎక్కడో రహస్యమైన స్థలంలో విచారించినట్టుగా కాదు. We are all going to be publicly tried. మనమందరం కూడా బహిరంగంగానే విచారణ ఎదుర్కోబోతూ ఉన్నాం. When my turn comes, నా వంతు వచ్చినప్పుడు all will see. అందరూ చూస్తారు. Now Brother Babu has come. బాబు గారు వచ్చారు. ఇప్పుడు People have a great respect, అందరికి గౌరవం, గొప్ప గౌరవం, great expectation. ఎంతో గొప్ప ఎదురు చూస్తారు. ఈయనకి ఎంతో గొప్ప బహుమానం అని. But the Lord knows what I am. నేనేమైనానో ప్రభువుకైతే తెలుసు. I read an imagination. నేను ఒక ఊహను విన్నాను, చదివాను. A servant of God has written that imagination. ఒక దేవుని సేవకుడు ఆ ఊహను రాశాడు. He fell into a trance. ఆయన ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. And then he had visualized the scene. ఆ చిత్రాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. Judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం. The believers are standing in front of the seat of Christ. విశ్వాసులందరూ కూడా ఆ క్రీస్తు న్యాయపీఠం మీద నిలవబడ్డారు. Crores and crores of people. కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. He too was standing in the queue. ఆయన కూడా వారితో క్యూలో నుంచున్నాడు. He was looking before and behind, who were all there. ఆయన ముందు ఎవరున్నారో వెనకాల ఎవరున్నారో అన్ని చూసుకుంటున్నాడట. John Lee also is there. జాన్ లీ ఉన్నాడు అక్కడ. Oh, he is also is there. ఆయన కూడా నా వెనకాల ఉన్నాడు. Oh, with the familiar faces. పరిచయమైన ముఖాలన్నీ ఉన్నాయి. Then he lifted up his eyes and looking in the front line. ఇంకో కొంచెం తల పైకెత్తి ఆ ముందు వరుసలో ఎవరున్నారో చూశాడు. Who were all there. అక్కడ కొంతమంది ఉన్నారు. Then somebody was weeping. కొంతమంది ఏమో ఏడుస్తూ ఉన్నారు. A brother was weeping. ఒక సోదరుడు ఏడుస్తూ ఉన్నాడు. He was wailing and weeping. తాను రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు ముందు వరుసలో ఉన్నవాడు. How come he is weeping in heaven? పరలోకంలో ఏడుపు ఉందా? And then he lifted up his eyes and tried to notice that man. ఆ వ్యక్తిని ఇంకా స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేశాడు. Familiar picture. ఆ ముఖం బాగా పరిచయమైన ముఖంలా ఉంది. And then immediately he ran into him. వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. Then recognized he was a famous preacher. అతను గుర్తించాడు, ఆయన గొప్ప బోధకుడు. A conference preacher. పెద్ద సభలో బోధించే బోధకుడు. Blessed of his ministry. ఆయన పరిచర్య ద్వారా అనేక మంది ఆశీర్వదించబడిన వారు. And he said unto him, ఆయన అతనితో అన్నాడు, Sir, అయ్యా, why do you weep? ఎందుకు ఏడుస్తున్నావు? You have done so much on the earth. ఈ భూమి మీద నువ్వు ఎంతో చేశావు. Your ministry was blessed for so many. నీ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. I personally was blessed. నేను వ్యక్తిగతంగా నేనే ఆశీర్వదించబడ్డాను. What makes you to weep? ఇంత గొప్ప వ్యక్తి అయిన నీవు ఏడవడానికి కారణం ఏంటి? You know what they say? ఆయన ఏమన్నాడు తెలుసా? The world saw me as a conference speaker. లోకము నన్ను పెద్ద సభల్లో బోధకుడిగా చూసింది. But my Lord knows what I am. నేనేమైనానో నా ప్రభువుకు ఒక్కడికే తెలుసు. And then the servant of God woke up. అప్పుడు దేవుని సేవకుడు నిద్ర తెలిసింది. He broke down in the presence of God. ప్రభు పాదాల దగ్గర హృదయం బద్దలైపోయింది. Outwardly I am very good. బయటికి నేను చాలా బాగున్నాను. People respect me. ప్రజలు నన్ను గౌరవిస్తూ ఉన్నారు. But my Lord knows what I am. నేనేమైనానో నా ప్రభువుకి తెలుసు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, we are going to be publicly tried. బహిరంగంగా ఒకానొక దినమున మనమందరము విచారణ ఎదుర్కోబోతున్నాం. If we say something in public to someone, ఎవరి మీదైనా బహిరంగంగా మీరు ఏదైనా చెప్తే we are hurt. మనం ఎంతో బాధపడతాం. We are hurt. బాధపడతాం. But that day, ఆ రోజున
They are going to be tried publicly. వేల కొలది ప్రజల మధ్య ఆ రోజున విశ్వాసులు ఉండగా చూస్తూ ఉండగా విచారణ ఎదుర్కోబోతున్నాం. We must all appear. Look at the gravity. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. We must. ఖచ్చితంగా ఆయన పీఠం ఎదుట మనం నిలబడాలి. It's appointed. అది నియమించబడింది. We must all appear. మనమందరం ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రావాలి. No escape. తప్పించుకోవడం లేదు. ఇక You can't go to the toilet. టాయిలెట్కి వెళ్ళడానికి లేదు. ఇప్పుడో వస్తాను ప్రభా. No escape. తప్పించుకోవడానికి లేదు. We must all appear. మనమందరము ప్రత్యక్షము కావాలను. Now, what it is mentioned that everyone may receive the things done in his body. 5వ వచనంలో మనం 10వ వచనంలో మనం చూస్తున్నాం, తన దేహముతో జరిగించిన వాటి ఫలము పొందునట్లు. In English it is said everyone must receive. ఇంగ్లీష్ లో ఖచ్చితంగా ప్రతి వాడు తన దేహంతో జరిగించిన వాటిని పొంది తీరాలి. In original translation it goes like this. మూల భాషలో ఇలా ఉంది, Each may receive to himself into his own hands. ప్రతి వాడు తన జీవితంలో జరిగించిన వాటి ఫలం తన స్వహస్తాలతో అందుకోబోతున్నాడట. మూల భాషలో అలా ఉంది. I repeat that again. నేను మరలా దాన్ని మీకు చదువుతాను. That is in original translation. మూల భాషలో రాయబడినటువంటి సంగతి. Each may receive to himself into his own hands. ప్రతి వాడు తాను జరిగించిన వాటి ఫలాన్ని తన స్వహస్తాలతో స్వీకరించబోతున్నాడు. Sometimes when prizes are distributed, కొన్నిసార్లు బహుమతులు ఇచ్చేటప్పుడు like in the Sunday school prizes are given. సండే స్కూల్ పిల్లలకి ప్రైజ్లు ఇస్తారు. Somebody is absent. ఎవరో ఆబ్సెంట్ అయ్యారు. Then in his stead, ఆబ్సెంట్ అయినప్పుడు వారికి బదులుగా somebody will go and receive. వారికి బదులుగా అప్పుడు ఎవరో వారి తరఫున వచ్చి తీసుకుంటారు. That happens only here. అది ఇక్కడే జరుగుతుంది భూమి మీదే. పరలోకం వెళ్ళిన తర్వాత Each one must receive into his own hands. ప్రతి వాడు తాను జరిగించిన వాటి ఫలం తన స్వహస్తాలతో వాటిని తీసుకోవాల్సిందే. Now, things done in his body. తన దేహముతో జరిగించిన సంగతులు వాటి అన్నాడు. Now, what Paul has in his mind when he ఈ used that వచనాన్ని word, రాస్తూ ఉన్నప్పుడు పౌలు మనసులో ఏముంది? in body, in italic. దేహము అది In body. దేహమునందు దేహముతో తెలుగులో What Paul had in his mind. ఈ మాట చెప్తున్నాడు పౌలు మనసులో ఏ సంగతులు ఉన్నాయి? When he says in body, that is in the lower estate of the body. దేహముతో అని చెప్పినప్పుడు దేహము యొక్క అత్యంత దీనమైన స్థితిలో నుండి. Come to Philippians. ఫిలిప్పీ పత్రికలోనికి రండి. Chapter 3. 3వ అధ్యాయం. We know that verse again. Yeah. 21. Our vile body, he says. సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును అన్నాడు. Lowly body. ఆ దీన శరీరము, Humble body. లోబడే ఆ శరీరము, Humble body. దీనమైన శరీరము. And he says, there is no good dwelleth in my body. ఆ దీన శరీరాన్ని గురించి పోరాడుతూ ఉన్నాడు. మంచిదేది నా శరీరంలో నివాసం ఉంచులేదు అన్నాడు. That body. ఆ మంచిదేమీ లేని ఆ దేహం, That's what he has in his mind. ఆ దేహం మనసులో ఉంచుకొని 10వ వచనం కనబడుతుంది. So the kind of body that we have is very lowly body. అందుకని మనము భరిస్తున్న ఈ దేహము అది మంచిదేది లేని దీన శరీరం. ఇది Vile body. ఇది ఎంతో దీనమైనటువంటి హీనమైన శరీరం. Humble body. ఇది ఎంతో తక్కువ స్థాయికి చెందినటువంటిది. There is no good in this body. ఈ శరీరంలో మంచిదేది నివాసం ఉండటం లేదు. Rebellious body. ఇది ఎప్పుడు తిరుగుబాటు చేసే శరీరం. Am I right? అవునండి. Huh? Rebellious, తిరుగుబాటు ఉంది కదా, it rebels. ఎప్పుడు ఇది తిరగబడుతుంది. Rebels against దేని మీద తిరగబడుతుంది? against
దేని మీద? This body rebels against. ఈ శరీరం ఎవరి మీద తిరగబడుతుంది? Answer. Spirit. ఆత్మకు విరోధంగా శరీరం. Therefore there is a result. అందుకని ఈ శరీరమునకు ఆత్మకు పోరాటం ఉంది. This body rebels against the spirit. ఈ శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. Sinful body. ఇది పాప శరీరం ఇది. So whatever we have done in this lowly body, ఈ దీన శరీరములో, ఈ హీనమైన శరీరములో మనము జరిగించిన ప్రతి వాటి ఫలం we are going to receive into our own hands. ఈ దీన శరీరంతో చేసిన వాటి ఫలం ఈ చేతులతోనే తిరిగి తీసుకోబోతున్నాం. We are going to receive into our own hands. మన స్వహస్తాలతో ఆ ఫలాన్ని తిరిగి తీసుకోబోతున్నాం. What all have we done? మనము జరిగించిన వాటిలన్నిటికి. According to Greek's translation, గ్రీకు తర్జుమా ప్రకారం for body it is mentioned, I'll read it out, దేవుని గురించి ప్రస్తావించబడింది. నేను మీ కోసం చదువుతాను. by the instrumentality of the body. శరీరం యొక్క సాధనకత్వము. Some of the vocabularies are not mentioned exactly in our Bible. When we get into the literal meaning, we derive exact meaning. మనకు బైబిల్లో కొన్ని పదాలు అది అంత తర్జుమా చేయబడలేదు, కొన్ని పదాలు, అందుకని మనం మూల భాషలో నుంచి వాటి అర్థాలు తీసుకుంటాం. That's why I suggest to the Bible students, it's not the Bible school students, బైబిల్ every నేర్చుకునే child of God who wants to study the scripture దేవుని పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలనుకునే వారి గురించి నేను ఎప్పుడు సలహా ఇస్తాను. must have Christian word dictionary written by W.E. Vine. W.E. వైన్ గారు రాసిన క్రైస్తవ పదజాలం అనే పుస్తకం కలిగి ఉన్నది. Everybody will have dictionaries. అందరికి డిక్షనరీలు ఉంటాయి, నిఘంటువులు, ఇంగ్లీష్ Word dictionary. కానీ బైబిల్ కి సంబంధించినటువంటి పదాల నిఘంటువు గురించి చెప్తున్నాను. He will give us the literal meaning. ఆయన అసలు వాస్తవికమైన అర్థంతో వాటి పదాలు చెప్పాడు. Now what he says about the body is, బాడీ అని శరీరం అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? by the instrumentality of the body. శరీరం యొక్క సాధకత్వము అని ఆయన చెప్పాడు. Okay, he has used the word instrument. ఆయన సాధక, ఆయన ఒక పరికరం అని అన్నాడు. This morning brother while talking he referred to Romans chapter 6. ఈ ఉదయకాల వేళ సహోదరుడు మాట్లాడుతూ రోమాపత్రిక 6వ అధ్యాయాన్ని ప్రస్తావించారు. Reckon the instruments of your body as instruments of మీ righteousness. శరీరాలు దేవునికి నీ సాధనాలుగా ఉన్నాయని మీకు తెలియదా అని అన్నాడు. That's the exact terminology, instruments of body. అందుకనే చక్కటి మాట అక్కడ చెప్పబడింది, మీ అవయవాలు నీతి సాధనములుగా అన్నాడు. This is a microphone. ఇది మైక్రోఫోన్, ఇది This is an instrument. ఇది ఒక పరికరం, ఒక సాధనము. We are using this to expose the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి ఈ సాధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. This is totally dedicated for the work of the Lord. ఈ మైకు ఖచ్చితంగా పూర్తిగా దేవుని పని కొరకు మాత్రమే ఇది ఉపయోగించబడుతుంది. But microphones are there. ఇంకా బయట కొన్ని ఫోన్లు ఉన్నాయి. They use those microphones for various things. అక్కడ బయట ఉన్న మైక్రోఫోన్లు రకరకాల పనులకు సాధనాలుగా ఉపయోగించబడుతూ ఉన్నాయి. But this is being used only to magnify the word of God. ఇక్కడున్న ఈ మైక్రోఫోన్లు మాత్రం దేవుని యొక్క వాక్యం ప్రకటించబడడానికే ఉపయోగించబడుతూ ఉన్నాయి. Similarly, అలాగే all the parts of our body are counted as instruments of body. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి సాధనములు, నీతి సాధనములు అన్నాడు. Eyes are instruments. నా కళ్ళు సాధనాలు, Mouth is instrument. నా నోరు దేవునికి సాధనము, Hands are నా instruments. చేతులు సాధనాలు, All parts of my body are instruments. నా శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా నీతి సాధనాలు. That's what exact meaning says. ఇక సాధనము అని చెప్పబడిన దానికి అర్థం అది By the instrumentality, that's using of the instruments. సాధనము చేత ఉపయోగించబడే పద్ధతి, ఆ సాధకత్వం ఉంది, దాని ద్వారా జరిగించేది అని దాని అర్థం. What for have I used mine eyes? నా కన్నులు నేను దేని కొరకు ఉపయోగిస్తాను? What do I
see? నేనేం చూస్తాను? What do I read? నేను ఏం చదువుతాను? How do I use my mouth? నా నోరు నేను ఎలా ఉపయోగిస్తాను? What do I speak? నేనేం మాట్లాడతాను? What about my mental ability? నా యొక్క మానసిక సామర్థ్యం ఏమిటి? What about my thought life? నా ఆలోచన జీవితం ఎలాంటిది? What kind of thoughts do I entertain? ఎలాంటి ఆలోచనలు నా మనసులో ఉండనిస్తాను? My hands, నా చేతులు, my feet, నా కాళ్ళు, all these are instruments. ఇవన్నీ కూడా దేవునికి నీతి సాధనాలుగా ఉండాలి. Oh my dear friends, ప్రియమైన స్నేహితులారా, we are going to be publicly tried. మనమందరం కూడా బహిరంగంగా విచారణ ఎదుర్కోబోతున్నాం. How fearful that would be. ఇది ఎంత భయాన్ని కలిగిస్తుంది. All these scriptural portions are given to us in order to prepare us. ఈ లేఖనాలన్నీ మనల్ని సిద్ధం చేయడానికి ఇవ్వబడ్డాయి. Not to gain the knowledge, జ్ఞానాన్ని సంపాదించడానికి కాదు, to prepare each one. మనలో ప్రతి వారిని సిద్ధం చేయడానికి. Now, when we are taken to the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి మనం తేబడినప్పుడు we will be tried. మనం విచారణ ఎదుర్కోబోతూ ఉన్నాం. But why we are placed here? మరి మనము ఎందుకు ఇక్కడ ఉంచబడుతున్నాం? We are placed here to form characters for eternity. నిత్యత్వపు రూపంలోనికి మార్చబడడానికి. We are placed here to form characters for eternity. పరలోకములోనికి లక్షణాలు కలిగి ఉండడానికి మనం ఇక్కడ ఉంచబడుతున్నాం. That's what Paul says, పౌలు అదే దాని గురించి చెప్తున్నాడు. writing to Ephesians in chapter 4, 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో అంటా ఉన్నాడు, that the body of Christ might be transformed unto the likeness of the Lord Jesus. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని చెప్తూ క్రీస్తు Just say that. క్రీస్తు వలె ఉండుటకు అని చెప్పాడు. That this is the will of the Father. ఇలాగూ జరగటం దేవుని చిత్తం, తండ్రి చిత్తం. In Romans chapter 8, రోమా పత్రిక 8వ అధ్యాయంలో He has chosen us ఆయన ఎన్నుకున్నాడు, that we might be transformed unto the image of His Son. ఆయన కుమారుని పోలికలోనికి, ఆయన కుమారునితో సారూప్యం గల వారమగుటకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. That's what I have said. అందుకే నేను మీకు చెప్పాను, We are placed here ఇక్కడ మనం ఎందుకున్నాం? to form heavenly character. పరలోక సంబంధమైన గుణ లక్షణాలు మనం కలిగి ఉండడానికి భూమి మీద మనం ఇంకా ఉంచబడ్డాం. If we walk with the Lord today, ఈ రోజున క్రీస్తు ప్రభుతో నీవు నడిస్తే we will be like the Lord tomorrow. రేపొద్దున క్రీస్తు వలె మనం ఉంటాం. What a great blessing it is. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. Let's walk like Christ. క్రీస్తు వలె నడుద్దాం. Now, I'll come back to 2 Corinthians. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికకు మరలా వద్దాం. Chapter 5, verse 10. 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. What all we have done, whether good or bad, మంచివైనను సరే చెడ్డవైనను సరే, the Lord is going to try. ఆయన వాటిని విచారణలోనికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. He will bring every hidden and secret thing into light. రహస్యములో ఉంచబడిన ప్రతి దానిని ఆయన వెలుగులోనికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. Now let's come to the basis of the Bema judgment. ఈ బీమా క్రీస్తు న్యాయపీఠం యొక్క దాని యొక్క ఆధారం ఏమిటో మనం చూద్దాం. What is the basis? దానికి ఉన్న ఆధారం ఏమిటి? On what basis he is going to judge us? ఆయన దేనిని ఆధారంగా మనకి తీర్పు చేయబోతూ ఉన్నాడు. We have a clue here. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆధారం Things done in the body. శరీరమును, దేహమందు జరిగించినటువంటి క్రియలు అన్నాడు. Good or bad. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. Now, let me say it very clearly ఇది స్పష్టంగా నేను మీతో చెప్పనివ్వండి, and categorically. ఎంతో వివరంగా. The sins of a believer are not going to come
into the judgment seat of Christ. ఒక విశ్వాసి యొక్క పాపము క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి తీసుకురాబడదు. Remember that all the time. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. Why? ఎందుకని? We are forgiven here. మనమందరము ఆ క్రీస్తు చేతే క్షమించబడ్డాం. We are forgiven here. మనం ఇక్కడే భూమి మీద క్షమించబడ్డాం. What does John write in his epistle? యోహాను తన పత్రికలో మొదటి పత్రికలో ఏం రాస్తున్నాడు చూడండి. Chapter 2. మొదటి పత్రిక 2వ అధ్యాయం Verse 1. మొదటి వచనం. My little children, these things write I unto you, that ye sin not. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకున్నట్టుగా ఈ సంగతులు మీకు రాయించున్నాను. That is the instruction. ఇది ఒక హెచ్చరిక, సూచన. As an elder, ఒక పెద్దగా the instruction comes to ఒక పెద్దగా the children చిన్న of God. పిల్లలకి హెచ్చరికిస్తా ఉన్నాడు. But the Lord Jesus Christ gave a commandment. ఇక హెచ్చరికిస్తా ఉన్నాడు యోహాను. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. Sin no more. This morning I refer to ఈ that. ఉదయకాలం పైన మనం చూసాం. ఇకను వెళ్ళి పాపము చేయకుము. Sin no more. ఇకను వెళ్ళి పాపము చేయకుము. That is a commandment. అది ఆజ్ఞ ఉన్నది. The commandment of the Lord Jesus Christ for every saved child of God is sin no more. ప్రతి క్రైస్తవ విశ్వాసికి యేసు క్రీస్తు ప్రభు నుంచి వచ్చే అందరికీ ఆజ్ఞ ఇకను పాపము చేయవద్దు. But the teaching we receive in the church of the elders is అయితే సంఘానికి పెద్దల ద్వారా అనుగ్రహించబడినటువంటి బోధ, instruction. ఆ సూచనలు మాత్రమే అవి. That's what John says. యోహాను అదే చెప్తూ ఉన్నాడు. My little children, నా చిన్న పిల్లలారా things write I unto you, that ye sin not. మీరు పాపము చేయొద్దు అని నేను మీకు రాస్తున్నాను అన్నాడు. I write unto you, నేను మీకు రాస్తున్నాను that ye may not sin. అలాగే మీరు పాపము చేయకున్నట్టుకై. My little children, నా చిన్న పిల్లలారా, they were not little children. వాళ్ళేమి చిన్న పిల్లలు కాదు. They were all grown up children వాళ్ళందరూ of కూడా God. శరీరంలో వాళ్ళందరూ కూడా ఎదిగిన దేవుని But పిల్లలే. as an elder, అయితే ఒక పెద్దగా a chosen apostle, ఏర్పాటు చేయబడిన అపోస్తలుడుగా, only living apostle at that point ఆ of time, సమయంలో నివసిస్తున్న ఏకైక అపోస్తలుడుగా he writes to the children of God, ఆయన దేవుని పిల్లలకు రాస్తూ ఉన్నాడు. my little నా children, చిన్న పిల్లలారా, I know that you are little నాకు children. తెలుసు మీరు చిన్న పిల్లలే. You know, little children keep committing mistakes, చిన్న పిల్లలు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు. isn't it? అవునా కాదా? Even after instruction, ఆ they commit సూచనలు mistakes. ఇచ్చిన తర్వాత చేయొద్దని చెప్పిన తర్వాత కూడా మరలా వారు తప్పులు చేస్తూనే That's ఉంటారు. the kind of people are we. మనము కూడా అలాంటి వారమే. We know the scripture, మనకి లేఖనాలు తెలుసు, but yet we commit అయినప్పటికీ mistakes. మనం పాపం చేస్తూనే ఉన్నాం. That's why he used the word little children. అందుకనే ఇక్కడ యోహాను నా చిన్న పిల్లలారా, I know that you are weak. నాకు తెలుసు మీరు బలహీనులని, You are prone to commit mistakes. మీరు కావాలని తప్పులు చేస్తారు. Now, what else is a comforting word? తర్వాత ఆదరణ కలిగించే మాట ఏమిటి? We have, if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. What a comforting word. ఇది ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట. It gives us a comfort. నిజంగా ఇది ఎంతో ఆదరణ కలిగిస్తుంది. But let us understand, అయితే దీన్ని అర్థం చేసుకోవాలి. when a child of God commits sin here, ఒక దేవుని బిడ్డ పాపము చేస్తే something happens there in heaven. పరలోకములో ఏదో జరుగుతుంది. The devil will convince us here to commit a sin సాతానుడు ఇక్కడ మనల్ని పాపం చేసేటట్టుగా ఒప్పిస్తాడు. by saying lies even. ఒక అబద్ధం మన ద్వారా చెప్పించడం ద్వారా కావచ్చు. No, he may lie to us. ఆ అబద్ధం మనతో వాడు చెప్పొచ్చు. He will convince us to commit mistakes. ఆ అబద్ధం చెప్పి మనల్ని తప్పు చేసేటట్టుగా చేయొచ్చు. When we fall into sin, అలాగూ మనం పాపములో పడిపోతే he will ascend unto heaven. వెంటనే పరలోకానికి పరిగెత్తుతాడు. But there he will say truth. అక్కడేమో నిజం చెప్తాడు. He cannot say lie there. అక్కడ ఆ దేవుని దగ్గర అబద్ధం చెప్పలేడు. ఇక He will lie to us. ఇక్కడ మనకు అబద్ధం చెప్పి పాపం చేయిస్తాడు. There he will say truth. అక్కడ మాత్రం ఆయన నిజం సాతానుడు నిజం చెప్తాడు. Look, your son, what చూడు, is the doing? అదిగో చూడు, అక్కడ నీ కుమారుడు నీ కుమార్తె వాళ్ళు ఏం చేశారో చూడు. He will go and accuse against a brother and sister. మన సహోదరుల మీద నిరంతరము ఆ నేరములు మోపే అపవాది. Holy God, పరిశుద్ధమైన దేవుడు, righteous God, నీతిమంతుడైన వాడు, God. ఆయన నీతిమంతుడు. He cannot
sin at ఆయన all. పాపాన్ని ఎప్పుడు కూడా సహించేవాడు కాదు. Before he called a judgment. ఆయన తీర్పును ప్రకటించే ముందు Oh, there we have a comforting. ఆయన తండ్రి అయిన దేవుడు తీర్పు ప్రకటించక ముందే ప్రక్కనే ఒక న్యాయవాది ఒక ఆయన ఉన్నాడు, ఉత్తరవాది, Righteous advocate. నీతిమంతుడైన ఉత్తరవాది. He will stand up. ఆయన నిలవబడతాడు. Father, తండ్రి forgive that brother. ఆ సహోదరుని క్షమించండి, Forgive that sister. ఆ సోదరుని క్షమించు. For I have shed my blood for this sin too. వీరు ఇప్పుడు చేసే పాపానికి కూడా అయ్యా నేను ఎప్పుడో రక్తాన్ని కార్చాను. And then the father will turn to the devil. My son's blood is sufficient to forgive the sin of this brother. అపవాదితో వెంటనే తండ్రి అంటాడు, నా కుమారుడు కార్చిన రక్తం అది సరిపోతుంది, ఇక అతని మీదకి తీర్పు చేయాల్సిన అవసరం లేదు. He will run away. వాడు పారిపోతాడు. We do not know that. అది మనకు తెలియదు. Whenever we commit sin, మనం పాపం చేసినప్పుడల్లా that's what is happening in heaven. పరలోకంలో అదే జరుగుతుంది. Lord Jesus Christ will stand. క్రీస్తు ప్రభు ఆసీనుడైన వాడు ఆయన పైకి లేస్తాడు. How many times ఎన్నిసార్లు ఆయన he stood up? పైకి లేచాడు. And we read in the scripture that he was received into heaven and sat down at the right hand of the Father. లేఖనాల్లో మనం చదువుతాం, తండ్రి యేసు క్రీస్తు ప్రభు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, కూర్చున్నాడు అని మనం చదువుతాం. I don't know whether the believers are giving him comfort of sitting. విశ్వాసులకి కూర్చుని Whether believers are allowing him to sit. ఆ విశ్వాసులు కూర్చుంటారో లేదో నాకైతే తెలియదు. No. Whether the believers విశ్వాసులు యేసు క్రీస్తు ప్రభువుని కూర్చుండని ఇస్తారో లేదో నాకు తెలియట్లేదు. I don't know. Maybe he is standing all the time. ప్రతిసారి ఆయన నిలబడే ఉంటున్నాడేమో. All the time. ప్రతిసారి Causing pain and sorrow to the heart. ఆయన హృదయానికి బాధ, నొప్పి, విచారాన్ని కలిగిస్తూ The kind of attitude that we have developed these days. నేటి దినాల్లో ఎలాంటి వైఖరిని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం? Envious attitude. అసూయ కలిగి ఉంటా ఉన్నాం. No love at all. ఇతరుల పట్ల ప్రేమ లేదు, ద్వేషం. Committing mistakes one after the other. ఒకదాని తర్వాత మరొకటి మరలా పాపం చేస్తూ, తప్పులు చేస్తూ. Lord Jesus Christ is standing all the time. ప్రతిసారి క్రీస్తు ప్రభు ఆయన నిలబడి, Standing all the time. ప్రతిసారి నిలబడి Our sins are not going to be brought into account over there. మనం చేసిన పాపాలు అక్కడ లెక్కలోనికి పరిగణించబడవు. But what is going to come into account? మరి అక్కడ లెక్కలోకి వచ్చేవేమిటి? The work we do. మనం చేసిన పని. The work we do. మనం చేసిన పని That is అంటే the work of the Lord. ప్రభు కొరకు మనం చేసిన పని. Whatever work in the name of the Lord we are doing, క్రీస్తు నామమునందు మనము జరిగించిన ప్రతి పని it will come into judgment. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి తీసుకుని రాబడు. Come to 1 Corinthians కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక chapter 3. 3వ అధ్యాయం. We will read verse 8 first. 8 మొదట మనం చదువుతాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. Every man shall receive his own reward. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది. He is talking about the work of the Lord. ప్రభు పని చేసిన వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. As I mentioned in the introductory address, we are all stewards. నేను ముందుగానే మీకు చెప్పాను, మనం అందరం కూడా గృహ నిర్వాహకులం. We are the children of God. మనం దేవుని పిల్లలం. God has entrusted us with certain responsibilities. ప్రభు మనకి అందరికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. What are we doing? మనం ఏం చేస్తూ ఉన్నాం? How do we do? ఎలా మనం చేస్తూ ఉన్నాం? That is going to be brought into judgment. ఈ సంగతులు క్రీస్తు న్యాయపీఠం ఎదురుకు తీసుకురాబడబోతా ఉన్నాయి. Verse 14. 14 వరకు రండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల
వాడు జీతము పుచ్చుకొనును. If any man's work abide, and he shall receive a reward. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల, పని నిలిస్తే వాడు జీతం పుచ్చుకుంటాడు. Every man's work will be brought into judgment. ప్రతి వారి పని తీర్పులోనికి తీసుకురాబడబోతా ఉంది. By fire. అది అగ్ని చేత పరీక్షించబడబోతా ఉంది. That's what we read in the preceding verses. ఆ పై ఉన్న వచనాల్లో మనం అదే చదువుతాం. The fire will test the work. తర్వాత వచనాలు ఒకరి పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. Whether it is any kind of work that we have done. మనం జరిగించిన ఏ పనైనా సరే it is tested by fire. అగ్నియే దాన్ని పరీక్షించును. If our work is like a straw, మన పని గడ్డి వలె ఉంటే it will be burned. అది కాలి బూడిదవుతుంది. It will be burned. అది బూడిదవుతుంది. You may be doing so much. చాలా ఎక్కువగా ఉండవచ్చు. Look like you are a laborious worker. ఎంతో కష్టాన్ని చేసే గొప్ప సేవకుల్లా కనబడవచ్చు. But your personal character is not right with the Lord. ప్రభువుతో నీ వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే the work will be consumed. పని అంతా కాల్చివేయబడబోతుంది. With what intention we do the work? దేవుని పని ఏ ఉద్దేశంతో జరిగించారు? As I always say, man is more important than the ministry. నేను ఎప్పుడూ చెప్తాను, పరిచర్య కంటే పనివాడు దేవునికి ప్రాముఖ్యమైన వాడు. The Lord looks at what you are, not what you do. ప్రభువు నువ్వేం చేస్తున్నావో చూడడు, నువ్వు ఏమై ఉన్నావో చూస్తాడు. Man is more important in his sight. ఆయన దృష్టిలో ఆ పనివాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. The work will be consumed. పని కాల్చివేయబడబోతా ఉంది. My dear friends, let us be careful. నా ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్త కలిగి ఉందాం. Every child of God, ప్రతి క్రైస్తవ విశ్వాసి, every responsible brother, ప్రతి బాధ్యత కలిగిన సహోదరుడు, maybe an elder, maybe a deacon, ఒక పెద్ద కావచ్చు, ఒక పరిచారకుడు కావచ్చు, maybe a believer, ఒక విశ్వాసివి కావచ్చు, or a steward. నీవు గృహ నిర్వాహకుడివి. What kind of work do you do? నువ్వు ఆయన కొరకు ఎలాంటి పనిని నీవు చేస్తూ ఉన్నావు? You have a family. కుటుంబం ఉంటే How do you nourish the family? కుటుంబాన్ని ఎలా పోషిస్తూ ఉన్నావు? It is your responsibility అది నీ బాధ్యత. to nourish in the fear of the Lord. ప్రభు బోధలోను శిక్షలోను కుటుంబాన్ని పెంచాలి. You can't simply say they don't hear children. These నా పిల్లలు నా మాట వింటలేదండి అని తేలిగ్గా చెప్పడం కాదు. that means how weak you are. అలా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనుడో. You are not accepted as a leader in your own home. నీ కుటుంబంలోనే నువ్వు నాయకుడిగా అంగీకరించబడలేదు అని అర్థం. When Joshua has said this, as for me and my family, we shall serve the Lord. యెహోషువ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించదు. He was an accepted leader. అతడు అంగీకరించబడిన నాయకుడు. He was an accepted husband. ఆయన అంగీకరించబడిన భర్త. He was an accepted father. అతడు అంగీకరించబడినటువంటి తండ్రి. What a bold statement. ఎంత బహిరంగమైనటువంటి స్టేట్మెంట్ చూడండి. So how we are going to work? మనం ఎలా పనిచేస్తూ ఉన్నాం? Now come to the next important point. రెండవ అంశానికి మనం వచ్చేద్దాం. What about the results? ఫలితాలు ఏమిటి? పరీక్ష చూసా. That's very interesting, isn't it? ఫలితాలు చాలా ఆసక్తి కదా. ఫలితాలు అంటే What would be the results? ఫలితాలు ఎలా ఉంటాయి? There are many who used to say like the Lord will punish us there. చాలా మంది అంటారు ప్రభు అక్కడ కొంతమందిని శిక్షిస్తాడు అంటారు. No punishment at అక్కడ all. ఎంత మాత్రం శిక్ష లేదు. There is no punishment. We are all శిక్షలేమి లేవు. మనం అందరం కూడా మహిమలో ఉంటాం. Somebody said like this. ఎవరో ఇలా అన్నారు. Judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం. And the Lord asked someone, ఆయన ఒక వ్యక్తిని ఇలా అడుగుతున్నాడు. make 5 rounds around that arena. ఒక Ground. ఆ గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు కొట్టు అని అన్నాడట. That's a punishment. అదే పనిష్మెంట్. Then one man was running.
ఒకడేమో పరిగెడుతున్నాడు. And he said, why are you running for? అరే ఎందుకు పరిగెడుతున్నావు? He said, I'm going to get my motorbike. ఎందుకంటే మోటార్ బైక్ వస్తుంది. No, I'm going to get my motorbike. ఎందుకంటే మోటార్ బైక్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాడంట. బండి తెచ్చుకోవడానికి He asked me to make 10,000 rounds. ఎందుకంటే నన్ను 10,000 రౌండ్లు కొట్టమన్నాడు. మరి That kind of man I have been. ఎందుకంటే నేను అలాంటి, So I'll get a motorbike. ఎందుకంటే మామూలుగా పరిగెడితే నేను సత్తాను కాబట్టి బండి తెచ్చుకుంటా వెళ్తున్నాను పరిగెడుతున్నాడు. It's all imagination. ఇవన్నీ కూడా ఊహలంతే. The results would be of two kinds. ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. Reward is received or reward is lost. పొందే ఫలితము బహుమానం, పొందే బహుమానము, పొందలేని బహుమానం, కోల్పోయే బహుమానం. Either you receive a reward. ఆ బహుమానాన్ని నువ్వు పొందనైనా పొందాలి. The second one, you lose the reward. రెండవది అది కూడా బహుమానమే, అది నువ్వు కోల్పోయే బహుమానం. When my name is announced, నా పేరు ప్రకటన చేయబడినప్పుడు you all will watch. మీరందరూ చూస్తారు. Babu will get so many rewards. బాబు గారికి చాలా బహుమానాలు వస్తాయని And my చూస్తారు. work is tried in public. పనేమో అంతా కూడా విచారణలోకి వస్తుంది. You are a famous teacher. నువ్వు మంచి ఉపాధ్యాయుడివి, Very busy preacher. ఎంతో బిజీగా ఉండే బోధకుడివి. But I know what you are. నువ్వెవరో నాకు తెలుసు. Your life is not holy. నీ జీవితం పరిశుద్ధంగా లేదు. Your life is not holy. నీ జీవితం పరిశుద్ధంగా లేదు. You never lived according to my expectation. నేను ఊహించినట్టుగా ఆశించిన రీతిలో నువ్వు ఎప్పుడు జీవించలేదు. As you have expected, he will receive so many rewards. నువ్వేమో ఎక్కువ బహుమానాలు రావాలనేమో ఊహిస్తూ ఆశిస్తున్నావు. No reward for me. ఇప్పుడేమో ఏ బహుమానము లేదు. No reward for me. బహుమానాలు లేవు నాకు. And he will say, my son, you have lost all the rewards. నా కుమారుడా, నీకున్న బహుమానాలు అన్ని నువ్వు కోల్పోయావు. What a shameful thing it is. ఆ సమయంలో ఎంత అవమానము. What greater punishment is than that? ఆ అవమానం కంటే మరి ఏ శిక్ష గొప్ప శిక్ష? I bow down my head. తల వంచుకొని Either we receive the reward, బహుమానమైనా పొందాలి, బహుమానాన్నైనా కోల్పోవాలి. ఈ రెండే ఫలితాలు. that's going to take place at the time of our judgment. మనకి న్యాయపీఠం ఎదుట తీర్పు జరిగినప్పుడు ఈ సంగతులు జరుగుతాయి. We will read one verse and close now. ఒక వచనాన్ని చదువుకుని మనము ముగిస్తాం. 1 Corinthians కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 13. 13వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వారి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. And based on that we will get our rewards. దానిని బట్టియే మనం బహుమానం పొందబోతూ ఉన్నాం. May the Lord prepare our hearts. మన హృదయాలు ప్రభు సిద్ధం చేయనుగాక. And there are 5 rewards mentioned. 5 రకాలైన బహుమానాలు ప్రస్తావించబడ్డాయి. The Lord willing, tomorrow I'll give an highlight on those 5 rewards. ప్రభు చిత్తమైతే ఆ 5 బహుమానాల గురించి రేపు దినాన మనం ధ్యానం Then చేయబోతాం. go on to the second future judgment. రెండవ తర్వాత భవిష్యత్తులో జరగబోయే రెండవ తీర్పు, 5లో రెండవ దానికి మనం వెళ్ళబోతున్నాం. Let's prepare our hearts. మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. The Lord may come at any time. ప్రభు ఏ క్షణంలోనైనా రావచ్చు. We are going to stand in front of the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకానొక దినమున మనం నిలబడబోతూ ఉన్నాం. Let's be a faithful stewards. నమ్మకమైన గృహ నిర్వాహకులమై ఉందాం. May the Lord bless His thoughts for our sake. మన కొరకు ప్రభు ఈ ఆలోచనల్ని ఆశీర్వదించును గాక. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా నీ యందు విశ్వాసం ఉంచిన మా అందరికీ మీరు మీరు మాకు అప్పగించిన బాధ్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఆయన మేము ఒకానొక దినమున లెక్క అప్పగించాలి అని నీ లేఖనాల ద్వారా మీరు మాకు జ్ఞాపకానికి తీసుకుని వచ్చిన దానికై స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం.
మా హృదయాలతో మీరు మాట్లాడిన దానికై స్తుతిస్తూ మా అంతరంగా నీ ఎదుట తెరవటానికి ఒప్పుకోవటానికి నాయన మమ్మల్ని ఇంకను సిద్ధం చేయండి. ఇప్పుడే ఆ కార్యం మా హృదయాల్లో జరగడానికి సహాయం చేయమని నీ దాసుని ఇంకను బలపరచమని మీరు ఇస్తున్న క్షేమానికై స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి.